నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకటేమో ఆయన పుస్తకం రాసినందుకు, రెండోది ఏమంటే ఈ మీటింగ్కి పెట్టి నన్ను కూడా పిలిచినందుకు. కారణం ఏమంటే ఈ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పటి నుండి ఫస్ట్ మీటింగ్ విజయవాడలో అందరికీ తెలుసు, వేదిక కళ్యాణ మంటపంలో జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు పోలీసులు అనవసరంగా. ఆ రోజు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే. ఆయనకు అభిమానమే ఉంది కానీ పాపం కలవడంలే, మాతో దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. కాబట్టి నేను సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు చెప్తా ఉన్నా. తర్వాత రెండోది, ఈ పుస్తకంలో మీరు కూడా చదువుతారు, చాలామంది చదవాలేది. నేను ఇంతకుముందు చంద్రబాబు గారికి కూడా చెప్తా ఉన్నా, అసలు ఈ పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపాలు చాలా మర్చిపోయినాడు. దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మేము కూడా చాలా మర్చిపోయినాం. కానీ ఆ పుస్తకంలో ఈ సురేష్ కుమార్ గారు ఒక గెజెట్ రాసినట్టు రాశాడు. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి. ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్, ఆమె పెద్ద ఆమె ఉందే రంగనాయకమ్మ, ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసింది కూడా రాశాడు. ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మను రా అనుకుంటాడు. ఇప్పుడు చదువుకోడు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి. పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు, ఒరే నేను ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశానా అనుకుంటాడు. ఓకే, అది మాది, వాళ్ళు చేయాల్సిన పని, మాది కాదు అది. నేనేమన్నానంటే ఇవాళ నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పొద్దన్నాడు చెప్తాను. నేను ఒక్క మాటలో చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది, ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు, నన్ను హెరాస్ చేశారు. ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను, నేను నా వ్యాపారాలు చూసుకుంటాను. ఎవరి మాట అన్నది? ఇవాళ గల్లా జయదేవ్. చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి. ఇక్కడ దాదాపు 15,000 మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు. పైగా వెల్ రెడ్ పర్సన్. వారి కుటుంబం కూడా చాలా, కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు. కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు. ఆయన జెంటిల్మెన్. ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. పక్కా బ్లాక్మెయిలింగ్, ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని పెట్టి పంపిస్తావు. ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, మామూలులను కాదు, మంత్రులను, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను అందరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయాడు. ఇంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన వాడు. సమన్లు ఇస్తూ ఉన్నారు, జైల్లో వేస్తామంటా ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా అందరూ చాలా
1 year, for the past 1 year, he is in jail. వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగితే 3 రోజులు బెయిల్ ఇచ్చారు. 3 days బెయిల్. ఏమయ్యా ఆయన పైన నేరము? 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశాడు. 100 కోట్ల రూపాయలు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ 4 ఏళ్లుగా జరుగుతూ ఉంది. దానిపై నేను కంప్లైంట్ ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే, ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఇవ్వలే. సాక్షాత్ ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు ఇచ్చారు. మరి ఏం చేస్తూ ఉన్నారు? సాక్షాత్తు హోమ్ మినిస్టర్కి ఇచ్చింది ఆమె, వ్రాతపూర్వకంగా ఇచ్చింది. పైగా పురంధరేశ్వరి గారు అడ్డదిడ్డంగా మాట్లాడామె కాదు, ఒక పద్ధతిగా ఒక ఫైల్ తీసి టైప్ చేసి తీసుకొని పోయి ఇచ్చింది. 100 కోట్ల రూపాయల స్కామ్కేమో 1 year జైల్లో పెడతావా? అదే రకంగా జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి 1000 ఏళ్ళు జైల్లో పెట్టాలి. ఇక్కడ 1000 years. కానీ ఆయన ఏమనవా? విచారణ కూడా చేయవా? కాబట్టి ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. మారాలి, మారి తీరాలి. ఇలాంటి పనికి మాలిన రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా. ధైర్యంగా మాట్లాడలేని రాజకీయం అవసరమా నేను అడుగుతా ఉన్నా. ప్రజల్లో మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలి. నేను ఒక్క విషయం చెప్పి ముగిస్తా. మనకు ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. జగన్మోహన్ 2019 ఎన్నికల్లో పదే చెప్పాడు, నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కావాలి, ప్రత్యేక హోదా సాధిస్తానన్నా. ఇవాళ నీకు 30 మంది ఎంపీలు ఉన్నారు, అందరూ నీకే ఉన్నారు. మొన్న కూడా 3 నీకే అయినారు. రాజ్యసభలో లోక్సభలో అందరు నీకే ఉన్నారు. పోన్లే ప్రత్యేక హోదా సాధించకపోతే మనే. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే కనీసం ఎంపీలు పోయి ఒక్క అర్జీ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. అర్జీ. ఈ 30 మంది ఎంపీలు పోయి ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర కానీ రూమ్ దగ్గర కానీ గేట్ దగ్గర నిలబడి ఒక అర్జీ ఇవ్వడానికి కూడా చేత కానీ దద్దమ్మలు ఈ రాష్ట్రానికి ఎంపీలుగా అవసరమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి వెధవల వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి, రాజకీయాల్లో మార్పు తేవాలి, ధైర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే ఒక హక్కు కలగాలి. అంబేద్కర్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగాన్ని అయితే మనకు ప్రసాదించాడో దాన్ని వాళ్ళ తుంగలో దొక్కుతూ ఉన్నారు. భయపడే పరిస్థితులు ఇచ్చారు. పెద్ద వాళ్ళు భయపడిపోతా అన్నారు. నేను అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలే. ఈవెన్ జ్యుడిషియరీని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నావు. ఈవెన్ జ్యుడిషియరీని 17A కేసులో నువ్వు అన్ని రోజులు పెండింగ్ పెట్టి చివరిలో బెంగాల్ నుంచి వచ్చిన జడ్జికేమో ఒకటి కనపడుతుంది, గుజరాత్ నుంచి వచ్చిన జడ్జికి ఇంకోటి కనపడుతుంది. అయినా ఆయన బయట ఉన్నాడు. ఇవాళ మన ఆంధ్రాకు సంబంధించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 8 ఏళ్లుగా నాగపూర్ జైల్లో ఉన్నాడు. అవిటివాడు ఆయన, కాళ్ళు లేవు, జైల్లో ఉన్నాడు. హైకోర్టులో ఆయన నిర్దోషం తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. ఎంత దుర్మార్గం అంటే ఫర్ ద పాస్ట్ 1 year సంవత్సర కాలంగా ఆ కేసు విచారణకు జడ్జి గారి బెంచ్ మీదకి రాదు. ఇలాంటి పరిస్థితులు మారాలి, మారి తీరాలి. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాలి. ఏదేమైనా సరే సురేష్ కుమార్ లాంటి జర్నలిస్టులు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా రాజకీయ నాయకులు, మేధావులు మనం కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా సాగనంపడానికి అందరూ కూడా సిద్ధం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత
ఈ సభలో చాలా తక్కువ మంది మిగులుతారు. అందుకని తన గొడవ ఏమిటో